బీహార్లో ప్రస్తుత ప్రభుత్వం పెద్ద అప్రతిష్టనే మూటగట్టుకుందని చెప్పొచ్చు. దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దుస్థితి లేదు. కట్టిన వంతెనలు కట్టినట్టుగానే కూలిపోవడం అంటే అత్యంత అవమానకరమైనటువంటి విషయమే. కారణాలు ఏవైనా కావచ్చు. వంతెనలు అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రంగా బీహార్ ఇప్పుడు అప్రతిష్టను మూటగట్టుకుంది. 17 రోజుల స్వల్ప వ్యవధిలోనే 12 వంతెనలు కూలిపోయాయి అంటే ఏ స్థాయిలో అక్కడ అవినీతి అనేది కూరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏకి సంబంధించిన నేతలు కానీ లేకపోతే నితీష్ కుమార్ సర్కార్ కానీ ఎంత వెనకేసుకు వచ్చినా కూడా ఈ అపవాదు నుంచి వాళ్ళు దూరం జరగలేరు. మరోవైపు బీహార్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందంట. రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన 12 వంతెనల నిర్మాణ మరమ్మతు పనులను పర్యవేక్షించిన ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కాదు, వీళ్ళని డిస్మిస్ చేయాలా, డిస్క్వాలిఫై చేయాలా, జీవితంలో మళ్ళీ ఆయా వృత్తులను నిర్వర్తించేటటువంటి అవకాశం ఇవ్వకూడదు. చాలా దేశాలు ఇటువంటి కఠిన చట్టాలే ఉంటాయి. ఇలాంటి టైంలోనే నాకు కిమ్ జోంగ్ ఊన్ గుర్తుకొస్తాడు. ఆయనైతే క్షిపణి పెట్టి ముక్కలు ముక్కలు చేస్తాడు శరీరాన్ని, అంత కఠినంగా వ్యవహరిస్తాడు ఇలాంటివి పాల్పడితే. పైగా కామెడీ ఏంటంటే ఇప్పుడు కఠిన చర్యలకు పూనుకోవడం, కొంతమందిని సస్పెండ్ చేయడం. 12 వంతెనలు వరుసగా కూలిపోతే మొదటి వంతెన కూలిపోయినప్పుడే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఇక ఆయా వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. బీహార్లో వంతెనలు వరుసగా కూలుతూ ఉన్న ప్రధాని మోదీ, నితీష్ కుమార్ మౌనంగా చూస్తున్నారని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ విమర్శించారు. ఇక్కడ తేజస్వి యాదవ్కి ఇలాంటి ప్రశ్నలు అడిగే హక్కు లేదు. అఫ్కోర్స్ అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే వీళ్ళ పార్టీ. దానా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సాధించింది మనం చూసాం. సో మొత్తంగా ఆ రాష్ట్రం అంతా గుల్లవడానికి కారణం ఈ పొలిటీషియన్సే. అవినీతి జరిగినందువల్లే వంతెనల నిర్మాణంలో నాణ్యత లేకుండా పోయిందని తేజస్వి యాదవ్ అంటున్నారు. ఇక మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ స్పందించారు దీని గురించి. ఆయన ఏమన్నారంటే, భారీగా కురిసిన వర్షాల వల్లే బీహార్లో బ్రిడ్జిలు కూలుతున్నాయంట. ఇంతకంటే చోద్యమైన కామెంట్ ఇంకోటి ఉంటుందా? చేసిన తప్పులను సరిదిద్దుకోవడం, ఒప్పుకోవడం, వీటిల్లో ఉంటుంది నిజాయితీ. వర్షాల వల్ల కూలిపోతే ఇక దేశం మొత్తం గుల్లైపోవాలి ఈ పాటికి. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీహార్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం విపరీతమైన విమర్శలను ఎదుర్కొంటోంది.